హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వేటు న్యూస్లో కానీ రకరకాల మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, అన్ని విషయాలు కూడా అప్డేటెడ్గా అందించే ప్రయత్నం చేస్తా. ఓకేనా, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, 3588 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసిరు. టైలరు, కార్పెంటరు, ప్లంబరు, బార్బరు, స్వీపరు, ఎలక్ట్రీషియను తదితర ట్రేడ్లలో 3588 జాబ్స్ ఉన్నాయి. ఇందులో మెన్స్కు 3406, ఉమెన్స్కు 182 కేటాయించారు. దీనికి అర్హత చూస్తే 10th పాస్ అయి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ నెల 26 నుంచి ఆగస్టు 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలకు త్వరలో rectt.bsf.go.in అనే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారన్న దానికి సంబంధించిన విషయాలు. అవి ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మరో చూడండి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఆ ఉద్యోగుల 3 నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ పూర్తి కానుంది. నేడో రేపు ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కానున్నాయి. ఖాళీ కొలువులపై కసరత్తు. శాఖల వారీగా ఖాళీల ఆశల వలయంలో నిరుద్యోగులు. సర్కారు కొలువుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అమలు చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేయగా తాజా ఖాళీల వివరాలు సేకరిస్తుండడంతో నిరుద్యోగులు ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రతి శాఖలో ఉన్న శాంక్షన్ స్ట్రెంత్ ఎంత, ఉన్నవారెంత, ఖాళీలెన్ని అనే కోణాల్లో నివేదికలు రూపొందిస్తారు. గతంలోనే శాఖల వారీగా ఖాళీలను నివేదించిన జిల్లా యంత్రాంగం మరోసారి వివరాలు రాబడుతుంది. జిల్లా స్థాయిలో 65 విభాగాలు ఉండగా అటెండర్ నుంచి అధికారి వరకు ఖాళీలు లెక్క తీస్తారు. గత కొన్నేళ్లుగా అరకొర పోస్టులు మినహా చెప్పుకోదగ్గ నోటిఫికేషన్ రాలేదు. జిల్లాలో చాలా శాఖల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ జిల్లా అంటే ఇది కరీంనగర్కి సంబంధించిన విషయం, కాకపోతే ఇది అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటిది. ప్రభుత్వ ప్రకటన ధర్మిలో త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి అయితే ప్రజలకు సత్వర సేవలు అందించడం అనివార్యమై జిల్లా వ్యాప్తంగా 1500 వరకు ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అన్ని శాఖల్లో ఖాళీలు అని ఇవ్వడం జరిగింది. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఇక్కడ చూడండి, ఏ శాఖ అంటే రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్, ట్రెజరీ, సర్వే ల్యాండ్ రికార్డింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిపిఆర్ఓ, వైద్య శాఖలో ఖాళీలు ఉన్నాయి. దీంతోపాటు ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలో ఎక్కువ ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 1216 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమోషన్ ఇచ్చి ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రమోషన్ ఇస్తే, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా ప్రమోషన్ ఇస్తే 1216 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. క్రీడా శాఖలో అడ్మినిస్ట్రీ, కోచింగ్, రీజనింగ్, స్పోర్ట్స్ స్కూల్, టీచింగ్, హాస్టల్, మెడికల్ స్టాఫ్ అంతా కలిపి 111 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ అన్ని కేటగిరీలో 270, వ్యవసాయ శాఖలో 11, పంచాయతీరాజ్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 120 వరకు ఉన్నాయి. వివిధ శాఖలో 500 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వయో పరిమితికి సంబంధించి యాక్చువల్లీ 34 ఏళ్ళు ఉంది. దాన్ని 44 ఏళ్లకు 2017లో పాత ప్రభుత్వం పెంచింది. అది 2024 వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే దాని గడువు అయిపోయింది. 34 నుంచి 44 పెంచింది. మరి ఇది ఇట్లనే ఉంచుతారా లేకపోతే పెంచుతారా అనే ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారు. కొత్త జోన్ల ప్రకారమే నియామక ప్రక్రియ. ఇంతకుముందు ఎట్లుండే, జిల్లా స్థాయిలో 80-20 ఉండే. అంటే 80 స్థానికత ఇస్తే 20 ఓపెన్ కేటగిరీ ఇచ్చేది. జోనల్లో 70-30 ఉండే. ఇక రాష్ట్ర స్థాయి పోస్టుల్లో 60-40 ఉండే. దాన్ని ఏం చేశారంటే జిల్లా అయినా జోనల్ అయినా రాష్ట్ర స్థాయి అయినా 95% స్థానికత ఇచ్చారు, 5% మాత్రమే ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. దాన్ని ఏం చేస్తారనేది చూడాలి. ఆ విధంగానే నింపుతారా లేదా. కేజీబీ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇందులో 2 రకాల బదిలీలు ఉన్నాయి. స్పౌస్ బదిలీలు, మ్యూచువల్ బదిలీలు. ఈ రెండింటికి అవకాశం ఉంది. ఈ నెల 26లోగా రేపటి వరకు దరఖాస్తు చేసుకోవాలి.
నేటి నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు. ఈ నెల 25 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుందని దోస్త్ కన్వీనర్ అన్నారు. 31న సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆగస్టు 3న స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఆగస్టు 11, 12 తేదీలో స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తారు. ఇక నేటి నుంచి వెబ్సైట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. 26, 27న వెబ్ ఆప్షన్లు, 30న సీట్ అలాట్మెంట్. ఇన్ని క్లియర్గా రాసిండ్రు. దానికి సంబంధించిన వివరాలు కింద ఉంటాయి. 26 మరియు 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. 30నేమో సీట్లు కేటాయిస్తారు. ఇప్పటికే మొదటి సీట్ల కేటాయింపు చేపట్టగా సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరడానికి ఇచ్చిన గడువు ముగిసింది. గడువు ముగిసే నాటికి 77,561 మంది సీట్లు కేటాయిస్తే 59,980 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 83,054 సీట్లున్నాయి. మొదటి విడతలో 77,561 సీట్లు కేటాయిస్తే 59,980 మంది మాత్రమే చేరారు. మిగతా అన్ని సెకండ్ ఫేజ్ కిందకి వస్తాయి. ఆగస్టు 3న టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ పరీక్షలు. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఆగస్టు 3న నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 3న పరీక్ష పేపర్ 1 ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఉంటుంది. పేపర్ 2 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు. పేపర్ 3 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. పదోన్నతులపై ఏఈల హర్షం. 2008 బ్యాచ్కు చెందిన 127 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ 127 మంది 2008లో అపాయింట్ అయ్యారు. దాదాపు ఒక 16 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు పదోన్నతుల కోసం. ఆ పదోన్నతులకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి జీవో రావడం జరిగింది. సెప్టెంబర్ 22 నుంచి ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ పరీక్షలు. ఫీ చెల్లించేందుకు 28 వరకు అవకాశం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10th, ఇంటర్ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు జరుగుతాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 5 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కో పేపర్కు 25 ఫైన్ పెట్టి ఆగస్టు 10 వరకు చేయొచ్చు. 50 రూపాయలు అయితేనేమో 50 రూపాయల ఫైన్తో ఆగస్టు 15 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆగస్టు 15. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేస్తామని అభ్యర్థుల వెబ్సైట్ చూస్తుండాలని సూచించారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పొడిగింపు. ఇదే విషయాన్ని మనం ముందే తెలుసుకున్నాం. 12,055 మందిని పొడిగిస్తూ మార్చి 31, 2026 వరకు పొడిగించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.